హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే బెండకాయ స్టఫ్డ్ బెండకాయ ఫ్రై అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా సూపర్ యమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ మనకి బెండకాయ ఫ్రైకి నేను 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను. వీటిని బాగా కడిగేసి కొంచెం సేపు ఆరబెట్టాను. ఈ బెండకాయల్ని తీసుకున్నాం కదా, 1/2 కిలో బెండకాయల్ని మనం వీటిని ఇవి ముందు వెనక కట్ చేసి ఇలా నిలువుగా ఘాటు పెట్టుకోవాలన్నమాట. ఇందులో గింజలు ఉంటాయి కదా, గింజలు మ్యాక్సిమం తీసేయాలి. ముదురు గింజలు అయితే లేతగా ఉంటే పర్వాలేదు, కానీ మనం మ్యాక్సిమం ఈ బెండకాయల్ని బాగా లేతగా తీసుకుంటే చాలా మంచిదన్నమాట. బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేను మొత్తం అన్నీ ఇలా కూడా ఘాట్లు పెట్టేసుకున్నాను. కట్ చేసేసి ముందు వెనక కట్ చేసేసి ఘాట్లు బాగా పెట్టుకున్నాను. చూసారా, ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకుని మనం పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇందులోకి స్టఫ్కి ఏం కావాలో చూద్దాం. ఫస్ట్ 10 ఎండుమిరపకాయలు, తర్వాత వెల్లుల్లి, తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ అదేంటంటే ధనియాలు. ఫ్రెండ్స్, ఇది జీలకర్ర, తర్వాత పల్లీలు తీసుకోవాలి. ఇవి కూడా 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇవి మినపప్పు 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ ఇది నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత రుచికి తగినంత పసుపు, రుచికి తగినంత కాదు, ఒక చిటికెడు పసుపు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత రుచికి తగినంత సాల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం వీటన్నిటిని పొడి చేసుకోవాలి. పొడి చేసుకోవడానికి ఫస్ట్ మనం ఒక బాణీ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏవైతే మసాలా కోసం స్టఫ్ కోసం తీసుకున్నామో వాటన్నిటిని ఈ బాణీలో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకున్నాక మనం ధనియాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, నెక్స్ట్ శనగపప్పు, తర్వాత మినపప్పు, తర్వాత పల్లీలను కూడా వేసుకోవాలి. పల్లీలను వేసుకుంటున్నాం కదా, వీటన్నిటినీ కూడా మనం దోరగా ఫ్రై చేయాలన్నమాట. బాగా మరీ మాడిపోయేలా కాదు, దోరగా మనకు స్మెల్ తెలిసిపోతుంది కదా, దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకి వెల్లుల్లి ఒక 4-5 రెమ్మలు తీసుకున్నాం కదా, 4-5 రెబ్బలు వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత లాస్ట్గా ఇవి ఏం వేసుకోవాలంటే తెల్ల నువ్వులు వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట, చిటికెడు పసుపు. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం సేపు చల్లారించాక మనం ఇలాగా పౌడర్లా చేసుకోవాలన్నమాట. పౌడర్లా చేసుకుంటే ఈ పౌడర్ని డైరెక్ట్గా అందులో పెట్టేస్తే పట్టుకోదు కదా, కొంచెం లైట్గా ముద్ద అయ్యేలాగా మనం ఇందులో కొంచెం వాటర్ కలుపుకోవాలన్నమాట. ముద్దలా వాటర్ కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను వాటర్ కలుపుతున్నాను. వాటర్ కలిపేసి ఈ మొత్తం ఈ స్టఫ్ని అంతటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ప్లేట్లోకి తీసేసుకున్నాను, పక్కన పెట్టాను. తర్వాత ఈ స్టఫ్ని మనం మొత్తం బెండకాయల్లో పెడుతున్నామన్నమాట. జాగ్రత్తగా పెట్టుకోవాలి. గట్టిగా ఇలా బాగా విడదీసేస్తే బెండకాయలు 2 ముక్కలు అయిపోతాయి కదా, కేర్ఫుల్గా చేయాలి. ఇలా మొత్తం అన్నిటినీ కూడా ఇలాగా స్టఫ్ పెట్టేసిన తర్వాత చూడండి, స్టఫ్ పెట్టేసాం కదా. ఇప్పుడు బాణీ ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ బాణీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం అంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మరి డీప్ ఫ్రై అంత కాదు, షాలో ఫ్రై లాగా ఆయిల్ వేసుకుని మనం ఆల్రెడీ స్టఫ్ రెడీ చేసుకున్నాం కదా, స్టఫ్డ్ లేడీ ఫింగర్స్, వీటిని మనం నెమ్మదిగా వేయాలి, లేకపోతే స్టఫ్ ఊడొచ్చేస్తుంది బయటికి. జాగ్రత్తగా మనం బాణీలో వేసి మూత పెట్టేయాలి. లిడ్ పెట్టేస్తే బాగా ఫ్రై అవుతుందన్నమాట.
అది లోపల మొత్తం అంతా బాగా ఉడుకుతుంది, కుక్ అవుతుంది, ఫ్రై కూడా అవుతుంది. లోపలదేమో కుక్ అవుతుంది, మొత్తం అదంతా ఫ్రై అవుతుంది అన్నమాట. ఇదంతా కూడా మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, కానీ మొత్తం అంతా కుక్ అవుతుంది. తర్వాత మనకి సాల్ట్ వేసేసాం, కానీ ఇంకా మన బెండకాయలకి సాల్ట్ అంతా వేయలేదు కదా, లైట్గా కొంచెం అంతా అలా స్ప్రింకిల్ చేసుకోవాలి సాల్ట్ని. ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచితే ఇలా అవుతాయి అన్నమాట. మొత్తం బెండకాయలన్నీ ఫ్రై అయిపోతాయి. చూసారా ఎంత బాగుందో? చూడడానికి ఎలా ఉందంటే టేస్ట్ చేస్తే చాలా యమ్మీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నా వ్లాగ్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా ఫ్రెండ్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు కొత్త